या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। आर्यावर्तायै च विद्महे रत्नगर्भान्तरस्थिताय धीमहि तन्नो भरतखण्डः प्रचोदयात्। अस्मत्पुण्यधरित्रीं प्रणमाम्यहम्। श्रीमात्रे नमः। भारतमात्रे नमः। माता पितृगुरुभ्यो नमः। हरिः ఓం। ఈరోజు సామాజిక సమరసత వేదిక ప్రజ్ఞాభారతి కరీంనగర్, అలాగే జాతీయ ఎస్సీ రిజర్వేషన్స్ పరిరక్షణ సమితి ఈ సంయుక్త ఆధ్వర్యంలో 102వ అంతర్జాల సభా వేదికలను ప్రారంభం చేసి 102వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు శ్రీ అధ్యక్షులు నిరంజనరావు గారు, నిరంజనాచారి గారు సారీ, అలాగే మా ఆదరణీయులు శ్రీ అప్పాలి ప్రసాద్ గారు, ఇంకా తదితర పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభాభినందనలు. మన్నించాలి, ముఖ్యంగా ఈ కార్యక్రమం కొంచెం నాకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, అలవాటు లేదు. అయినా ఈ మధ్యన అప్పుడప్పుడు కాస్త అలవాటు పడుతూ ఉన్నాం. నాకు వేదిక ముందు ప్రజలు కనపడుతూ ఉంటేనే లైవ్ లో మాటలు బాగా వస్తాయి. అందుకని అక్కడక్కడ నేను తడబడినా, ఎక్కడైనా మాట్లాడటంలో ఇబ్బంది కలిగినా మీరు నన్ను మన్నించాలని కోరుకుంటూ మరోసారి అందరికీ నా ప్రణామాలు సమర్పించుకుంటూ కార్యక్రమంలోకి వెళదాం. ఇది చాలా సంతోషించాల్సినటువంటి విషయం. ఈ కరోనా కోవిడ్-19 మార్చి నుండి ప్రారంభమైన తర్వాత అననుకూలమైనటువంటి వాతావరణంలో కూడా, అసౌకర్యంగా ఉన్నటువంటి సమయంలో కూడా సౌకర్యంగా ఎలా చేసుకోవచ్చో, మార్గం అంటూ ఉంటే, మనసు అంటూ ఉంటే మార్గం ఉంటుందనే దాన్ని నిరూపిస్తూ ఇటు జాతీయ భావన, దేశభక్తి, సమాజం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఓ కరోనా మీకు మేము ఏమాత్రమో తీసిపోం, నేనేమి లెక్క చెయ్యం, నువ్వు ఎలా విజృంభిస్తున్నా మా కార్యక్రమాలు మేము చేసుకుంటూనే పోతాం అనేటటువంటి ఒక చక్కని భావనతో, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ సమాజంలో ఉన్నటువంటి ఒక ఒక ఏమంటారు దీన్ని, ఒక ఆందోళనని, ఒక ఒక భయాన్ని, అలాగే ఒకలాంటి నిస్పృహని, నిరాశని పోగొడుతూ వెన్నుతడుతూ ఉన్నటువంటి ఈ సామాజిక సమరసత వేదికని మరొక్కసారి నేను నా చప్పట్లతో అభినందిస్తున్నాను. చాలా సంతోషం. ఈ రోజున సమరసత వేదిక కుటుంబ విలువల గురించి మాట్లాడుకుందాం అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు నిర్దేశించారు. వసుధైవ కుటుంబకం అన్నటువంటి విధానం మన భారతీయ విధానం. ఎక్కడ ఏ దేశంలో లేనటువంటి ఒక సద్భావన, అలాగే ఆనోభద్రాణి అన్నట్టుగా ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా, సదాలోచనలన్నింటినీ కూడా స్వీకరించేటువంటి విధానం ఒక్క మన భారతీయతలో మాత్రమే ఉన్నది. ఇందాక చిరంజీవి ఆ భారతదేశం మీద, మన భారత మాత మీద గానం చేస్తూ మనదైనటువంటి దేశం యొక్క ఔన్నత్యాన్ని చక్కగా తన గానంలో పాడి వినిపించాడు. అటువంటి భారతదేశాన్ని గురించి ఒక అమెరికన్ రచయిత అంటాడు, ఈ భారతదేశ మతాలకు నిలయం, మానవత్వానికి ఊయల, సంప్రదాయాలకు అమ్మమ్మ, అలాగే సంస్కృతికి అమ్మలగన్నా అమ్మ. ఈ భారతదేశాన్ని దర్శించుకోవడానికి ఎంతో మంది వివిళ్ళూరుతూ ఉంటారు. ఈ దేశాన్ని ఒక్కసారి దర్శించుకున్న తర్వాత మిగతావన్నీ కూడా తృణప్రాయమే. అటువంటి భారతదేశంలో మనందరం కూడా పుట్టాం. అందుకే ఒక పురాణంలో చెప్తారు, గాయంతి దేవ కిలగీత కాని ధన్యాస్తు ఏ భారత భూమి భాగే స్వర్గాపవర్గా స్పదహేతు భూతే భూయాసురత్వాత్తని దేవతలే గానం చేశారని, స్వర్గానికి ముక్తికి ద్వారమైనటువంటి భారతదేశంలో పుట్టిన జనులు తమ కంటే కూడా ధన్యులని దేవతలే గానం చేశారని మనం పురాణంలో చదువుకున్నాం.
అటువంటి భారతదేశంలో కుటుంబ వ్యవస్థ గురించి చెప్పుకోవాలి అంటే అది నిజంగా ఒక అరగంట గంటలో మనం మాట్లాడుకునే విషయం కాదు. దీనికి మూలం ఒక శివుడి యొక్క కుటుంబాన్ని కనుక ఆది దంపతుల యొక్క కుటుంబాన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది. ఆ పరమేశ్వరుడు తాను ఒంటరిగా ఉన్నవాడు ప్రకృతి అనే అమ్మవారిని తను జత చేర్చుకున్నప్పుడు ఆ జీరోగా ఉన్నటువంటి పరమశివుడి హీరో అయిపోయాడు. ఆ తర్వాత కుమారస్వామి, వినాయకుడు, తర్వాత అక్కడ ఉన్నటువంటి నంది వాహనము, ఎలుక వాహనము, నెమలి వాహనము ఇత్యాదులన్నీ చేరిన తర్వాత భారతీయ కుటుంబం అనేటటువంటిది ఎలా ఉంటుందో, ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు ఒకరికి ఒకరి కోసం ఒకరుగా ఉంటూ ఏ విధంగా దాంపత్య ధర్మాన్ని నిర్వహించారో ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో మనకి చేసి చూపించారు. ఆ తర్వాత మనకి రామాయణ మహాభారతాలు మనం చదువుకుంటున్నాం. నిజంగా ప్రతిరోజు ఉదయం రామాయణం వస్తుంది, సీరియల్ రామానంద సాగర్ గారిది. ఇంకా అనేక రామాయణాలు మన టీవీలో మనం చూస్తున్నాం. ఆ రామాయణ మహాభారతాలను చూస్తూ ఉన్నప్పుడు ప్రతి పాత్రలోనూ కూడా మనల్ని మనం దర్శించుకోవచ్చు. మన యొక్క ప్రతిబింబాలన్నీ కూడా ఆ గాథల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ అన్నదమ్ముల్లో చూస్తే మన అన్నదమ్ములు గుర్తొస్తారు, ఆ అక్క చెల్లెళ్ళను చూస్తే మన అక్క చెల్లెళ్ళు మన బ్రతుకులు గుర్తొస్తాయి. ఆ భార్యాభర్తలు ఒకరికొకరుగా ఉంటున్నప్పుడు, ప్రేమగా ఉంటున్నప్పుడు, త్యాగం చేసుకుంటున్నప్పుడు ఆ కుటుంబాలన్నీ చూస్తే అది మన కుటుంబమే కదా అనేటువంటి స్పృహ మనకి కలుగుతూ ఉంటుంది. మన మూలాలు కదులుతూ ఉంటాయన్నమాట. మన మూలాలను స్పృశిస్తూ మన మూలాలను కదులుతూ ఉంటే మనం అప్పుడప్పుడు తప్పప్పులు చేస్తూ ఉంటే దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది. అందుకని రామాయణ, భారత, భాగవతాలు కేవలం పారాయణ గ్రంథాలు మాత్రమే కాకుండా మన ప్రవర్తనను సరిచూసుకునే కరదీపకులుగా మనం గుర్తించగలిగినప్పుడు దాని పరమార్థం నెరవేరుతుంది. కాబట్టి ఇవాళ సమాజంలో సమరసతను మనం చెడగొట్టుకోవడానికి కారణం ఎవరు అంటే మనమే. తెలిసి తెలియనటువంటి విడివిడి జ్ఞానంతో సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల మనం ఒకరికి ఒకరు దూరం చేసుకుంటూ మనం ఇంతకాలం కూడా మనదైనటువంటి భారతీయత, మనదైనటువంటి ఒక కుటుంబ వ్యవస్థని మనం అర్థం చేసుకోలేక మనం ఎవరికి వారంగా జీవిస్తూ వచ్చాం. అందుకని మన పూర్వీకులు ఏం చెప్పారు? ఎవరికి వారుగా కాక ఒకరికి ఒకరుగా ఉండండిరా. పోటీ పడే స్థితి నుండి ఒకరికి ఒకరు సహకరించుకునే స్థితికి ఎదగండిరా. ఎక్కువ తక్కువలు పాటించడం మానేసి ఒకరికి ఒకరి పట్ల మక్కువను పెంచుకుని సహకరించుకుని ఎదగండిరా అని ఎన్నో విషయాలను మనకి వాళ్ళ జీవన విధానాల ద్వారా మనకి నేర్పించారు. మరి అటువంటి కుటుంబ వ్యవస్థ ఈ రోజు ఎందుకు దెబ్బతింటున్నది? ఎందుకు భారత జాతి ఇంతగా చెడిపోతున్నది? నిజమే, పాటల్లోనూ గేయాల్లోనూ మన రచనల్లోనూ మన భారతదేశాన్ని గురించి ఇంత గొప్పది, అంత గొప్పది, ఇంత ఔన్నత్యం కలిగినదని మనం పొగుడుతున్నాం. కానీ పొగడటంతో పాటుగా మరి ఆనాటి ఆ భారతీయుడిలా ఇవాళ మనం ఉండగలుగుతున్నామా? ఇలా ఉండగలగలేకపోవడానికి కారణాలు ఏమిటి అని కనుక మనం వెతుక్కుంటే చరిత్రలో అనేక మంది దేశం మీదకి దండెత్తి వచ్చి దాడులు చేసి మన సంస్కృతి మీద, మన సంప్రదాయం మీద, మన పురాణాల మీద, మన వేదాల మీద, మన గుడిగోపురాల మీద దాడి చేసి ఎలా ధ్వంసం చేశారో, మనల్ని ఎలా భ్రమల్లో ముంచెత్తేశారో, మన రామాయణ భారతాలను ఏ విధంగా వాళ్ళు కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే వాటిని సరిగ్గా మన అవగాహన చేసుకోకపోవడం వల్ల ఓహో నిజమేనేమో, రాముడు అలా చేయడం తప్పే కదా, కృష్ణుడు ఈ విధంగా ప్రవర్తించడం తప్పే కదా మనల్ని మనమే భ్రమల్లో పడేసుకుని అన్యమతాల్లోకి వెళ్ళిపోయి మన ధర్మాన్ని మనమే కించపరుచుకుంటూ ఉండడంలో ఎంతవరకు మనకి తప్పులు జరిగాయో మనం అర్థం చేసుకుంటే ఇప్పటికైనా మేలుకొందాం. అలా మేలుకొల్పడానికి ఇలాంటి సామాజిక సమరసత వేదికలు మన ముందుకు వచ్చి నిద్రపోతున్నటువంటి జాతిని మళ్ళీ మేలుకొల్పడానికి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది కృషి ఫలితంగానే ఇవాళకి ఇంకా మన భారతదేశంలో ఈ మాత్రం జీవిస్తున్నాము అంటే, ఇంకా సంస్కృతి సంప్రదాయాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాము అంటే ఇటువంటి మహనీయులు వాళ్ళ యొక్క జీవిత చరిత్రలను అధ్యయనం చేసి వాళ్ళ జీవితాలను ఉదాహరణగా తీసుకుని ఇంకా చరించడం వల్ల ఇంకా రాబోయే జనరేషన్ కి మనం అందించగలుగుతున్నాం. నిన్న ఒక ఉదాహరణ, పబ్జి ఈ గేమ్స్ ని నిషేధించారు. నేను ప్రధానమంత్రి గారికి ఒకసారి ఉత్తరం రాస్తూ దయచేసి దీని మీద మీరు శ్రద్ధ పెట్టండి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ కూడా రాశాను గత 6 నెలల క్రితం. నిన్న నేను చాలా సంతోషపడ్డాను, నిజంగా ఒక పండుగలాగా చేసుకున్నాను ఆ పబ్జి గేమ్స్ నిషేధించినది. కానీ కొంతమంది కుర్రవాళ్ళు
ఆ పబ్జి గేమ్స్ నిషేధించినందుకు ఎన్ని రకాల భూత పురాణాలు మాట్లాడుతున్నారంటే అది వినడానికి కూడా శివశివాన్ని చెవులు మూసుకోవలసినంత చండాలమైనటువంటి భాషను ఉపయోగిస్తూ అది నిషేధించినందుకు వాళ్ళు విమర్శలు చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా బాధ కలుగుతుంది. తెలియడం లేదు పిల్లలకి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గుడులు గోపురాల మీద ఏ విధంగా అయితే కుట్రలు చేసి ధ్వంసం చేశారో ఇప్పటికీ కూడా మన సంస్కృతి మీద మనల్ని మనంగా ఉండనివ్వకుండా, మనలో ఉత్తమమైనటువంటి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేసుకోనివ్వకుండా ఎన్ని రకాల కుట్రలు జరుగుతున్నాయి ఇప్పటి యువతకు అర్థం కావడం లేదు. ఈ పబ్జి గేమ్స్ లాంటివి ఇలాంటివన్నీ కూడా మన దేశంలోకి ప్రవేశపెట్టడం కూడా యువతను నిర్వీర్యం చేయడానికి ఒక కుట్ర జరుగుతుందనే విషయం పిల్లలకి ఎప్పుడు అర్థం కావాలి? ఎవరు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు వాళ్ళకి? ఒరే నాన్న, నీలో ఉన్నటువంటి శక్తిని, నీలో ఉన్నటువంటి తెలివితేటల్ని, నీలో ఉన్నటువంటి సహజమైనటువంటి సృజనాత్మకతను నిర్వీర్యం చేయడానికి ఇటువంటివన్నీ నీ ముందు పెడుతున్నారా? మనల్ని భోగలాలసలో ముంచెత్తేసి నీ ఒక వీరుడివి సూర్యుడివి కానివ్వకుండా, నిన్నొక పండితుడిని కానివ్వకుండా, ఒక ఉత్తమమైనటువంటి ఒక పౌరుడిని తయారు కానివ్వకుండా ఉండడం కోసం నిన్న ఆ విధంగా సోమరిపోతులు చేస్తున్నారనే విషయం వాడికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది? కాబట్టి ఆత్మీయ సోదర బంధువులారా, ఇవన్నీ కూడా మనకు ఆవేదన భరితమైనటువంటి విషయాలు. ఏది ఏమైనా మనం నిరాశ చెందకుండా చెప్పడం మన ధర్మం, వినకపోతే వాళ్ళ కర్మం. అలాగని కర్మానికి వదిలేయటం కూడా మన విధానం కాదు. ప్రతి మనిషిని ఇక్కడ ఉత్తమమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దడం అనేటటువంటిదే భారతీయ సంప్రదాయంలో ఉన్నది. కాబట్టి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి పుంసవన సంస్కారం దగ్గర నుంచి అంత్యేష్టి వరకు కూడా 16 సంస్కారాలతో మనిషిని మనీషిగా తీర్చిదిద్దేటటువంటి ఒక గొప్ప ఔన్నత్యము, గొప్ప పద్ధతి, విధానం, సంప్రదాయం ఒక్క భారతదేశానికే ఉన్నది. ఎందుకంటే పాశ్చాత్యులకి భారతీయులకి చాలా తేడా ఉన్నది. ప్రతి విషయంలో దాంపత్య ధర్మంలో కానివ్వండి, కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, అన్నింట్లో కూడా చాలా తేడా ఉంది. వాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనే చూస్తారు భారతీయులు, కానీ పాశ్చాత్యులు. కానీ మనం అలా కాదే, వీడు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేది మన భారతీయ విధానం. అందుకనే ఇన్ని రకాల సంస్కారాలతో పిల్లవాడిని సంస్కరించి వాడిని ఆ విధంగా ఒక సమాజానికి ఒక మంచి ఎసెట్ గా తీర్చిదిద్దే విధానం మన భారతీయ జీవన విధానంలో ఉంది. అది కుటుంబ వ్యవస్థ నుండే మనకి మొదలవుతుంది. మాతృదేవో భవ అనే తల్లి తండ్రిని పరిచయం చేస్తుంది, తండ్రి ఆచార్యుడిని పరిచయం చేస్తాడు. నిన్న చూడండి, గురు పూజ మహోత్సవం చేసుకున్నాం, టీచర్స్ డే అని. గురు పౌర్ణమి నాడు ఆధ్యాత్మిక గురువులను పూజ చేస్తాం, ఋషి పంచమి నాడు ఋషులను పూజ చేస్తాం. కాబట్టి సంస్కృతిని అందించిన వాడు ఋషి అయితే, భౌతిక విద్యను నేర్పించిన వాడు ఈ గురువు అయితే, ఆధ్యాత్మిక విద్యను నేర్పించేటటువంటి ఆధ్యాత్మిక గురువులు. అంతటి సంప్రదాయం ఏ దేశంలో ఉన్నది చెప్పండి? కాబట్టి ఇటువంటి కుటుంబ వ్యవస్థ కనుక విచ్ఛిన్నమైపోతే ప్రపంచమే దిక్కులేనిదైపోతుంది. ఎందుకంటే భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే వెన్నెముక లాంటిది. ఇది చాలా మందికి తెలియనటువంటి విషయం. వాళ్ళు జీవిస్తున్నారు. ఎలా జీవిస్తున్నారు? మనము జీవిస్తున్నాం. మనం ఎలా జీవిస్తున్నాం? చాలా తేడా ఉంది మన జీవన విధానానికి, వార జీవన విధానానికి. త్యాగంతోనూ, ప్రేమతోనూ, సహనంతోనూ, ఓర్పుతోనూ, ఓపికతోనూ, ఎటువంటి దుర్మార్గుడైనా సరే, దుర్మార్గురాలైనా సరే వాళ్ళకు కూడా సహించి భరించగలిగేటటువంటి శక్తి ఈ భారతీయ దాంపత్య ధర్మంలో ఉన్నది. అటువంటి ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇవాళ ప్రసార మాధ్యమాల్లో కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, లేకపోతే ఈ సినిమా మాధ్యమాల ద్వారా కానివ్వండి, సమాజాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాయి. ముఖ్యంగా ముందు నేను అనే స్థితి నుండి మనము అనే స్థితికి చేరుకోవడం. నేను, నా కుటుంబము. ముందుగా ఎవరైనా అడిగితే ఇది నా కోసం కదండి, నువ్వేం చేస్తున్నావు అని ఎవరు ఏం చేస్తున్నారంటే, నా కోసం ఉదయం వేసుకుంటాను, బ్రష్ చేసుకుంటాను, స్నానం చేస్తాను, టిఫిన్ తింటాను, భోజనం చేస్తాను, ఆఫీస్కి వెళ్తాను, మళ్ళీ తిరిగి వస్తాను, మళ్ళీ పడుకుంటాను, మళ్ళీ తింటాను అంటాడు. మళ్ళీ ఇంకేం చేస్తున్నావు అంటే, బజార్కి వెళ్ళాలండి, నా భార్య కోసం చేరుకున్నాను, మా అబ్బాయి కోసం బట్టలు తెచ్చాను అంటావు. అక్కడ నీ కోసం ఉన్న దగ్గర నుంచి పిల్లల కోసం ఉంటున్నావు. మళ్ళీ నీ కోసం, నీ పిల్లల కోసం కాకుండా మనం కోసం జీవిస్తూ మళ్ళీ జీవించవలసింది సమాజ హితం కోసం. ఇవాళ మీరు చేస్తున్న కార్యక్రమం అదే. ఈ సమాజ హితం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది పూర్తిగా మర్చిపోయాం మనం. ఇవాళ మర్చిపోయాం కాబట్టే ఇవాళ నేను తయారు చేస్తున్న వస్తువు కానీ, నేను ఉత్పత్తి చేస్తున్నట్టు కానీ, లేకపోతే నేను వండుతున్నట్టు ఒక పదార్థం కానీ ఎదుటివాడికి హాని కలగకుండా ఉండడానికి ఎంతవరకు మనం ఆలోచించగలుగుతున్నాం? ఒకప్పుడు గుర్తుందా మీకు, కలకత్తా నగరంలో
ఆవ నూనెలో కల్తీ కలిపితే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళంతా పక్షవాతం వచ్చి చనిపోయారు. అంటే ఏమిటి? ఆవ నూనెలో కల్తీ కలిపితే నాకు లాభం వస్తుంది అక్కడ నేను అనే దాని గురించి ఆలోచించాడు. నేను నా కుటుంబం బాగుండాలనుకున్నాడు కానీ సమాజం బాగుండాలని ఆలోచించలేదు. ఇలాంటి విధానాలు ఏదైతే అనుసరిస్తూ వచ్చారో దాని వలన దెబ్బతింటున్నాం. కాబట్టి ఇప్పటికైనా మన పిల్లలలో సామాజిక స్పృహను మనం పెంచగలగాలి. అదే సామాజిక సమరత అంటే ఏమిటి? సమాజం అంతా ఒకటే. సమాజ హితం కోరుకుంటే సమాజ హితంలో కూడా మన హితం కూడా దాగి ఉంటుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో బాగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే మనల్ని వేరుగా చేసి దూరం చేసింది ఎవరు? ఒకే కుటుంబం, గ్రామంలో ఉన్నటువంటి ఒకే కుటుంబంగా అన్ని వృత్తుల వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు ఈ గ్రామాల్లోకి మనల్ని విడగొట్టడానికి ప్రవేశించింది ఎవరు? కులం అనేటువంటి ముసుగులో రాజకీయ నాయకుల ముందు ప్రవేశించారు. ముందేమో అంతకుముందు కొంతమంది ఛాదస్థంతో వాళ్ళ ఛాందస భావాలతో సమాజంలో అంటరానితనంతో దూరం చేసిన వాళ్ళు కొందరు. అలా ఛాందసవాదంతో ప్రారంభమైనటువంటిది ఆ పాపం రాజకీయ ముసుగుతో విజృంభించడం జరిగింది. అక్కడ సమాజ సమతుల్యం అనేటటువంటిది చెడిపోయింది. అక్కడ నుంచి మనం అవస్థల పాలవుతున్నాం. అందుకని ఇప్పటికీ కూడా ఇన్ని డిగ్రీలు సంపాదిస్తున్నాం, గ్లోబలైజేషన్ అంటున్నాం, ప్రపంచీకరణ అంటున్నాం, ఎన్నెన్నో పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాం. కానీ ఇప్పటికీ కూడా చదువుకున్న వాళ్ళు కూడా అధికమైన విద్యావంతులు కూడా కులాల పేరిట దూరం చేసుకుంటూ దూషించుకుంటూ టీవీ ప్రసార మాధ్యమాల చర్చా కార్యక్రమాల్లో ఇంకా కూర్చుంటున్నారు. అంటే ఎక్కడికి పోతోంది ఈ సమాజం? ఎక్కడికి పోతోంది? భారతదేశంలో ఈ కులాన్ని గురించి అసలు ఎటువంటి ప్రస్తావన తీసుకుని వచ్చారు? వర్ణం వేరు, కులం వేరు. అటువంటి మనల్ని ఎంత విడతీసా. ఈ రోజున ఎవరు వాట్సాప్ లో నాకు ఒక మెసేజ్ పెట్టారు, చాలా నచ్చింది. ఒక స్త్రీ పురుషులు ఇద్దరు మాట్లాడుకుంటూ పురుషుడు స్త్రీని అడుగుతారు, మీరు ఏ కులం అండి అని. అమ్మగా చెప్పమంటారా, స్త్రీగా చెప్పమంటారా అని అడిగింది. ఏదో ఒకటి చెప్పండి అంటే, స్త్రీ అమ్మగా అయిపోయిన తర్వాత కులాతీతం అయిపోతుంది. ఎలాగమ్మా అంటాడు. ఎలా అంటే, పిల్లవాడు పుట్టిన తర్వాత అతనికి మలమూత్రాలన్నీ కూడా పరిశుభ్రం చేసేటప్పుడు, ఆమె పరిచర్య చేసేటప్పుడు ఒక శూద్ర వనిత అవుతుంది. ఆ తర్వాత పిల్లవాడిని సంరక్షించుకోవడానికి, పిల్లవాడికి దెబ్బ తగలకుండా పడిపోతున్నప్పుడు కానీ, జ్వరం వస్తున్నప్పుడు కానీ వాడిని ఎప్పుడు రక్షించుకునేటప్పుడు అప్పుడు క్షత్రియ వనిత అవుతుంది. అలాగే ఆ పిల్లవాడు చక్కగా విద్యాబుద్ధులు నేర్పిస్తూ పాఠాలు చెబుతున్నప్పుడు బ్రాహ్మణ వనిత అవుతుంది. అలాగే ఆ పిల్లవాడు చదువుకుని సంపాదించిన తర్వాత ఆ సంపాదించిన బడ్జెట్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ సంపాదించిన ధనంతో ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, బడ్జెట్ లాంటి వివరాలను కూడా బోధించేది ఆ స్త్రీ, ఆ తల్లి కులానికి అతీతురాలు అవుతుందని చెప్పి ఇదే విషయాన్ని జేడి కృపలాని గారు కూడా ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, సార్ మీదే కులం అని అడిగాడు. తప్పయ్యా, ఒక బ్రాహ్మణుడిని పట్టుకుని జ్ఞానాన్ని గురించి అడగాలి కానీ కులాన్ని గురించి ప్రశ్నించకూడదు అంటారు ఆయన. ఏదో సంకర జాతికి పుట్టుంటారులే, అందుకే మీరు కులాన్ని గురించి మీరు చెప్పడం లేదంటే ఇప్పుడు ఆయన అంటాడు, అవునయ్యా నేను సంకర జాతికే పుట్టాను, ఎలా చెప్పమంటావా? నేను నా స్కూల్లో నేను పాఠం చెప్తున్నప్పుడు నేను బ్రాహ్మణుడిని, నా డబ్బులు నేను లెక్క పెట్టుకుంటున్నప్పుడు నేను కోమటి వాడిని, నా దొడ్డి నేను శుభ్రం చేసుకుంటున్నప్పుడు నేను పాకివాణ్ణి, నా జుట్టు నా గడ్డం నేను చేసుకుంటున్నప్పుడు నేను మంగలివాణ్ణి, నా బట్టలు నేను ఉతుక్కుంటున్నప్పుడు చాకలివాణ్ణి. ఈ విధంగా ఆయన అన్నిటిని గురించి చెప్తే అప్పుడు అతను తెల్లబోతాడు అనమాట. మరి అటువంటి వర్ణ వ్యవస్థను గురించి ఇంత తేలికగా అర్థమయ్యేటట్టు చెప్తే కూడా అర్థం కాకుండా ఇంకా మేము సమాజాన్ని రక్షిస్తామని చెబుతూ ఎన్నికలలో ఓట్లు సంపాదించుకుని గెలుచుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ కులాలను ఈ విధంగా విడదీస్తూ మనకి దూరాలు పెంచడం, ఈ సామాజిక సమరసతను ఎంతగా వారు భంగం కలిగిస్తున్నారో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇది ప్రతి పౌరుడికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పి సమాజం ఎప్పుడు కూడా విడదీయడానికి కాదు ఉన్నది, అందరినీ దగ్గర చేయడం. శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు అంటారు, తులసి ఈ సమాజంలో కట్టుబాట్లని మనుషుల్ని దగ్గర చేయడానికి కానీ దూరం చేయడానికి కాదు అని. కాబట్టి ఆత్మీయ బంధువులారా, మన కుటుంబ వ్యవస్థ అనేటటువంటి విషయానికి వస్తే, రామచంద్రుడు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎక్కడైనా అన్నదమ్ములు కలిసిమెలిసి ఆత్మీయంగా ఉంటే మనం గబుక్కుని గుర్తు చేసుకునేది వాళ్ళు రామలక్ష్మణుల్లా ఉన్నారండి అంటాం. ఎక్కడైనా కృష్ణార్జునులు లాగా బావమరుదులు అన్యోన్యంగా ఉంటే కృష్ణార్జునులు స్మరిస్తాం. ఎక్కడైనా సేవాభావంతో సేవ చేసే వాళ్ళు తారసపడితే ఓ ఆంజనేయుడు అంతటి వాడండి అంటాం. కాబట్టి ఎక్కడ నుండి శృతి కలుపుకుంటున్నాం మనం, ఎవరిని సమన్వయం చేసుకుంటున్నాం మనం,
ఆ పురాణ గాథల నుంచి సమన్వయం చేసుకుంటూ మన జీవన విధానాన్ని ఎప్పటికప్పుడు మనం సరిచేసుకుంటూ మతి తప్పినప్పుడల్లా గతి తప్పినప్పుడల్లా మళ్ళీ మనకు పట్టాలకు ఎక్కుతూ వస్తున్నామంటే రామాయణ భారత భాగవత గ్రంథాలే మనకి నిజంగా కరదీపికలు. ప్రతి ఆడపిల్లకి కూడా వివాహం చేసి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా వ్రతాలు చేయించి నోములు నేయించి చెప్పి పంపించే విషయాలు ఏమిటి? అత్తవారింటికి వెళ్ళిన తర్వాత పుట్టింటి వారిని మెట్టింటి వారిని కూడా మెప్పిస్తూ వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు తెస్తూ ఓర్పుతో నేర్పుతో కుటుంబాన్ని ఎలా నిర్వహించుకోవాలో చెప్పే విధానం మన భారతీయ సంప్రదాయంలో ఉన్నది. నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది, నీ అకౌంట్ నీది, నా అకౌంట్ నీదని పరిస్థితులు ఇవాళ మనం పడిపోతున్నాం. అందుకని కోర్టుల్లో కేసులు పెరిగిపోతున్నాయి, విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి, పర్వతంలో పెరిగిపోతుంది విడాకుల కేసులు. హాయిగా లాయర్లు బ్రతికేస్తున్నారు, రోగాలతో డాక్టర్లు బ్రతికేస్తున్నారు. ఎక్కడిది సంస్కృతి? కాబట్టి మన భారతీయ సంస్కృతి అంత గొప్పది, ఇంత గొప్పది అని మన ఊరికే చంకలు కొట్టుకుంటూ జబ్బలు చరుచుకుంటూ చెప్పుకోవడం కాదు. నిజంగా భారతీయ జీవన విధానాన్ని, మన సనాతన ధర్మ జీవన విధానాన్ని, అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నట్టు హిందూ ధర్మ విధానాన్ని ఎంతవరకు మన జీవితంలో అన్వయించుకుంటూ మనం జీవించగలుగుతున్నాం అనే విషయం దగ్గర ఒక క్వశ్చన్ మార్కులా ఉండిపోతుంది. కాబట్టి మన సంస్థలన్నీ కూడా ఒక సంస్కార భారతి కానివ్వండి, ఒక విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, ఒక స్వదేశీ జాగరణ మంచి కానివ్వండి, సమరస వేదిక కానివ్వండి, ఎంతో మంది ఎన్నో రకాలుగా కృషి చేస్తూనే వస్తూ ఉన్నారు. ఈ కృషి ఇంతటితో సరిపోదు, ఈ కృషి ఇంకా ఇంకా పెరగాలి. స్వామి వివేకానందుడు చెప్తాడే, ఒకే ఒకటి అంటాడు ఆయన, అంతమంది అక్కర్లేదు, 6 చాలు మనసున్న వాళ్ళు. భావించే మనసు, ప్రేమించే హృదయము, పనిచేసే చెయ్యి. భావించే మనసు, ప్రేమించే హృదయం, పనిచేసే చెయ్యి. ఈ 3 ఉంటే మనం సాధించలేనిది ఏమీ లేదు. తప్పకుండా మనం సాధించగలం. అందుకే ఈరోజు ఇందాక సోదరులు చెప్పారు, నిరంజన్ ఆచార్య గారు, మన సంప్రదాయాలలో ఉన్నటువంటి సైన్స్ శాస్త్రీయతను గురించి వాళ్ళందరూ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కరోనా COVID-19 వచ్చిన దగ్గర నుండి మరింతగా వీటి మీద శ్రద్ధ పెడుతున్నారు. ఇది చూస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తోంది, ఏమిటంటే ఒకటి గుర్తొస్తోంది. మీ అందరికీ తెలుసు, పురాణంలో దేవాసుర క్షీరసాగర మథనం జరుగుతూ ఉన్నప్పుడు ఒకప్పుడు దుర్వాస మహాముని యొక్క శాపవశం చేత లోకాలన్నీ కూడా చీకట్లు ఏర్పడి అంధకారంలో మునిగిపోతారు. వచ్చిన సంపదంతా పోతుంది. ఐరావతం అనే ఏనుగు, చైత్రం అనేటువంటి గుర్రము, రకరకాలైనటువంటి మణులు, అలాగే ఇంకా ఎన్నో సంపదలన్నీ కూడా సముద్ర గర్భంలో కలిసిపోతాయి. మళ్ళీ క్షీరసాగర మథనం చేస్తేనే పోగొట్టుకున్నవన్నీ సంపాదించగలుగుతామని చెప్పి పరమశివుడు ఆదేశిస్తే అటు జ్ఞానం అనేటువంటి దేవతలని, ఇటు అజ్ఞానం అనే అసురులని కలిపి వాసుకి అనే సర్పంతో ఆ మందర పర్వతం అనేటటువంటి దాన్ని కవంగా చేసుకుని చిలికినప్పుడు మళ్ళీ ఒక్కొక్కటిగా కామధేనువు, పోగొట్టుకున్న కామధేనువు, మళ్ళీ కల్పవృక్షము, ఉచ్చేసు అనే గుర్రము, ఐరావతం అనే ఏనుగు, మణులు, బాణాలు, శంఖము, ఒకటేమిటి పోగొట్టుకున్న అన్ని మళ్ళీ పైకి వస్తూ ఉంటాయి. అమృతం వచ్చే వరకు మదిస్తూనే ఉన్నారు. ఇవాళ అదే సంఘటన జరుగుతోంది అనిపిస్తోంది నాకు. ఇవాళ ఈ COVID-19 అనేది వచ్చిన తర్వాత 6 మాసాల నుండి కూడా అందరూ అంతర్మథనం జరుగుతోంది, సాగర మథనం జరుగుతోంది, అజ్ఞానానికి జ్ఞానానికి మధ్య మథనం జరుగుతోంది. అందుకే పోగొట్టుకున్న సాంప్రదాయాలన్నీ మళ్ళీ తిరిగి వస్తున్నాయి. కుటుంబం అంతా కలిసి భోంచేస్తోంది, పాత సాంప్రదాయాలన్నీ వస్తున్నాయి. అల్లం ఎక్కడుంది, సొంటి ఎక్కడుంది, పసుపు ఎక్కడుంది, మిరియాలు ఎక్కడున్నాయి, కారప్పొడులు ఎక్కడున్నాయి అని చెప్పి అన్ని కూడా వెలికి తీసి మళ్ళీ పాత సాంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ మనం ఉపయోగించుకుంటున్నాము. అంటే పోగొట్టుకున్నవన్నీ మనం తప్పకుండా మళ్ళీ ఆచరించవలసింది. అంటే బ్యాక్ టు బేసిక్స్. ఏ బేసిక్స్ అయితే మనం వచ్చామో మళ్ళీ ఆ బేసిక్స్ వైపుకి వెళ్ళినప్పుడే, మళ్ళీ మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకున్నప్పుడే మళ్ళీ మనం జీవించగలుగుతామనే సత్యాన్ని, పరమ సత్యాన్ని బోధపరచడానికే ఈ కరోనా అనేటటువంటిది మహమ్మారి కాదు, ఈ కరోనా అనేది ఒక అవతార అంశంగా మన ముందుకు దిగి వచ్చిందనే సత్యం మనకి తెలిసి వస్తుంది. నేనైతే ఇది ఒక అవతారంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరికి వాళ్ళమే ఇంట్లో కూర్చుంటున్నాం, మంచి మంచి చక్కని రామాయణ భారత భాగవత గ్రంథాలు అధ్యయనం చేస్తున్నారు కొందరు, ఇంకా కొంతమంది
అయోధ్యలో రామ జన్మభూమి నిర్మాణం జరుగుతోంది కదా, ఆ నిర్మాణం పూర్తయ్యేలోపు రామ సహస్ర కోటి రామనామ జపయజ్ఞం అనేటటువంటి పేరిట రామనామ జపయజ్ఞాలు చేస్తున్నారు, రామకోటలు రాస్తున్నారు, లలితా సహస్రనామ పారాయణలు చేస్తున్నారు, విష్ణు సహస్రనామ పారాయణలు చేస్తున్నారు, సత్సంగాలు చక్కగా ఈ విధంగా జూమ్ లోని మీటింగ్స్ పెట్టి సత్సంగాలు చేసుకుంటున్నారు. అంటే ఇది ఏమిటిది? ఒకటే ఇది జరుగుతోంది. ఆనాడు భాగవతంలో ఏదైతే చెప్పారో అదే ఇప్పుడు జరుగుతోంది. ఏం చెప్పారంటే భాగవతంలో కలియుగంలో పాలకులు దుష్టులవుతారు, వాళ్ళని శిక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. అప్పుడు కల్కి అనేటటువంటి సంబళా కలాప అనే గ్రామాల నుంచి దిగి వస్తాడు. ఆ దిగి వచ్చే లోపుగా విశిష్టమైనటువంటి కొంతమంది వ్యక్తులను తయారు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. విశిష్టమైనటువంటి వ్యక్తులు అంటే వ్యక్తి నిర్మాణం, జాతి నిర్మాణం జరగవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఎందుకంటే పంట వచ్చేంత వరకు వ్యవసాయం అంతా ఇప్పుడు పండిన విత్తనాల మీదే కదా ఆధారపడేది. కాబట్టి ఇప్పుడున్నటువంటి వ్యక్తుల మీదనే మళ్ళీ సత్యయుగం ప్రారంభం కాబోతుంది అని చెప్పి భాగవతంలో చెప్పారు. అది ఇప్పుడు మనకు ఆరంభమైంది. కాబట్టి ఇటువంటి సత్సంగాల ద్వారా, ఇటువంటి మీటింగ్స్ ద్వారా మనం చేయవలసింది ఏమిటంటే ప్రతి మనిషిని కూడా వెన్ను తట్టి మేలుకొలిపి స్వామి వివేకానందుడు కోరిన విధంగా పునర్నిర్మాణానికి శంఖారావాన్ని పూరించి మళ్ళీ జాతిని మనం నిలబెట్టుకోగలగాలి అంటే ఇదిగో ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం మనం జరుపుతూనే ఉండాలి. అందరూ ఆ జరుపుతూ ఉన్నప్పుడు మేలుకుంటూనే ఉంటారు. కాబట్టి మనందరం అనుకోవద్దు అందరూ నిద్రపోతుంటే మనమే మేలుకోవాలా అని మనం అనుకోకుండా అందరినీ నిద్ర లేపడానికి నేను కూడా మేలుకొని ఉన్నాననే భావన చే మనందరం కూడా ఆ విధమైనటువంటి విధానాన్ని మనం అమలు చేద్దాం. మన కుటుంబ వ్యవస్థను గురించి చెప్పుకోవాలి అంటే మరొకసారి వస్తున్నాను ఇక్కడికే. మన పూర్వీకులు ఎలా జీవించారు, ఎలా బ్రతికారు, గ్రామంలో ఉన్న అందరూ కూడా బాబాయ్ పిన్ని అంటూ కులాలకు అతీతంగా పిలుచుకున్నామే. వాళ్ళ పరిస్థితి లేదు. చిచ్చు పెట్టేశారు రాజకీయ నాయకులందరి మధ్య. అందుకని ఎవరినైనా ప్రాంతాల వారీగా చిచ్చు పెట్టారు, మతాల వారీగా చిచ్చు పెట్టారు, కులాల వారీగా చిచ్చు పెట్టారు. మరి ఎట్లా కలవడం ఇది? అందుకనే సంక్రాంతి పండుగ, దీపావళి పండుగలు వస్తే నా గ్రామంలో మా పుట్టింట్లో నేను చూసేదాన్ని. చాకలి సోదరుడు, మంగళి సోదరుడు, కుమ్మరి సోదరుడు, కమ్మరి సోదరుడు అందరూ ఒక చోటికి వచ్చి సామూహికంగా భోజనం చేసి నీ వృత్తిలో నీవు సహకరించావు, నా వృత్తిలో నేను సహకరిస్తున్నాను, అందరం కలిస్తేనే ఈ సమాజం, ఈ అంగరాజ్యం నుంచి రాజ్యాంగం అనేది రూపొంది ఈ సమాజానికి అన్ని రకాల అంగాలుగా మనం నిలబడి ఉన్నామనుకుని జీవించిన మన మధ్యన ఈ సమరసతను చెడగొట్టినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి దాన్ని ఒక చోటికి చేయవలసింది వివేకం కలిగినటువంటి మీలాంటి మహానుభావులే దీనిని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇది అందరం కలిసి చేద్దాం. ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నా, ఒక నోము చేసుకుంటున్నా, దానిలో అర్థం ఏమిటి? ఏ పరమార్థం కోసం ఈ కథ చెప్పబడింది? సత్యనారాయణ స్వామి వ్రత కథలో బ్రాహ్మణుడి కథ ఏమిటి, ఒక కట్టెలు కొట్టుకునే ఒక శూద్రుడి కథ ఏమిటి, అలాగే ఒక వైశ్యుడి కథ ఏమిటి, ఒక క్షత్రియుడి కథ ఏమిటి? అక్కడ బ్రాహ్మణుడు అంటే జ్ఞానము, క్షత్రియుడు అంటేనేమో రక్షణ అంటే బలము, అలాగే వైశ్యుడు అంటే ధనము అంటే పోషణ, శూద్ర అంటే పరిచర్య అంటే శ్రమ. అందరూ కూడా శ్రమశక్తి మీద ఆధారపడి ఉన్నారు. అందుకనే పాదాలకే నమస్కరిస్తాం. శ్రమశక్తి మీదే ధనము, శ్రమశక్తి మీదే బలము, శ్రమశక్తి మీదే జ్ఞానము నిలబడి ఉంది. కాబట్టి వీటన్నింటికంటే గొప్పది శ్రమశక్తి. అటువంటి శ్రమశక్తిని కూడా ఇవాళ దుర్వినియోగం చేస్తూ మీరు హాయిగా ఇంట్లో కూర్చోండి, అన్ని మేమే తెచ్చి పెడతాం, మీకు మీరే కష్టము పడక్కర్లేదు, మీరు హాయిగా ఇంట్లో కూర్చొని తినండి అని, హాయిగా టీవీ చూసుకోండి, హాయిగా తినండి, హాయిగా పడుకోండి అనే విధానంతో పెంచుతున్నామంటే ఈ సమాజాన్ని ఎటువైపుకు తీసుకువెళ్తున్నామో ఆలోచించి మనం బాధపడుతూ కూర్చుంటే మనం ఏం పని చేయలేం. మనలో మార్పు రాకపోతే ఇలాంటి కరోనా లాంటిదే మరొకటి వచ్చి మన కర్మఫలాన్ని పుటం పెట్టి మరీ వినిపిస్తుంది ప్రకృతి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎంతకంటే చెప్పగలిగినటువంటి విషయాలు ఇంకా ఏముంటాయి చెప్పండి? మీరందరూ ఎంతో కృషి చేస్తున్నారు ఈ సమాజం కోసం, సమాజ హితం కోసం. వివాహాలు కూడా చేసుకోకుండా, కుటుంబంలో సుఖం అనేది కూడా ఎరగకుండా మా అప్పాల్ ప్రసాద్ గారు లాంటి వారు, నిరంజనాచారి గారు లాంటి వారు, ఇంకా ఎంతో మంది ఈ వేదిక ముందు ఇందాక వారి పేర్లన్నీ చెప్పారు, కానీ నేను పేర్లు నాకు అన్ని గుర్తులేవు. వాళ్ళందరికీ కూడా నేను ఎంతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ దేశంలో ఒక దేశ భక్తి,
భారత్ మాతాకి జై అంటున్నా, ఒక సనాతన ధర్మాన్ని గురించి, హిందూ ధర్మాన్ని గురించి చింతిస్తూ దానిని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నా ఇంకా ఈ కార్యకర్తల అందరి యొక్క కృషి ఫలితంగానే ఈ మాత్రం కూడా మనం ఉండగలుగుతున్నాం. అటువంటి వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి మరీ నమస్కరిస్తున్నాను. ముందే చెప్పాను మీకు, నేను వేదిక ముందు మాట్లాడడానికి ఇలా జూమ్ మీటింగ్స్ లో కూర్చొని మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. అందుకని నేను ఇంకా మీకు చెప్పవలసినటువంటి అంశాలు చాలా ఉన్నప్పటికీ కూడా నేను నాకు కొద్దిగా జలుబు చేసింది ఈ రోజున, ఇంకా ఉన్నప్పటికీ కూడా నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నందుకు, తర్వాత వచ్చేటటువంటి నాకెంతో ప్రీతి పాత్రులు, గౌరవనీయులు, పూజనీయులు శ్రీ కమలానంద భారతీ స్వామీజీ వారు కూడా వేదిక ముందుకు రాబోతున్నారు. అంత బ్రాహ్మణ సంతు నిర్భయ అంటే వారిని గుర్తు చేసుకోవాలి. సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి అక్రమాన్ని కానీ అన్యాయానికి కానీ ఎదిరించడంలో కానీ ముక్కు మూసుకుని నా జపం నేను చేసుకుంటానని అనుకోకుండా ఆ క్షాత్ర శక్తి, ఆ జ్ఞాన శక్తి అన్నింటినీ కూడా మిళితం చేసి ధైర్యంగా, నిర్భయంగా, నిస్సంకోచంగా, నిస్సందేహంగా తన భావాన్ని తెలియచేసేటటువంటి ఒక ధైర్యశాలి శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామి వారు. వారికి కూడా ఈ వేదిక ముందు నుంచి నేను అనేక ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మళ్ళీ తిరిగి మన కుటుంబ వ్యవస్థ పటిష్టం కాబోతుంది, పటిష్టం అవుతుంది. తిరిగి ఈ భారతీయ గత వైభవం ఏదైతే ఉన్నదో ఆ గత వైభవాన్ని మళ్ళీ మనం పునర్నిర్మాణం తప్పకుండా చేసుకుంటాం. ముఖ్యంగా సంతోషించాల్సినటువంటి విషయం, నిన్న పిల్లలను నిర్వీర్యం చేసే ఆ ఆటలను నిషేధించడం ఒకటి నాకు సంతోషం కలిగించింది. అలాగే మరొక సంతోషించాల్సిన విషయం, ముఖ్యంగా మనందరికీ కావలసింది విద్యా విధానంలో పెను మార్పులు తీసుకురాబోతున్నందుకు ప్రభుత్వాన్ని, నేను కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. బహుదా ఎప్పటి నుంచో నేను పోరాడుతున్నది కూడా విద్యా విధానంలో మార్పు వచ్చినప్పుడే జాతిలో మార్పు వస్తుంది. శీల నిర్మాణం జరిగినప్పుడే జాతి నిర్మాణం జరుగుతుంది. పార్లమెంట్ లో మనం పూర్తి చేస్తున్న చట్టాల వల్ల ఈ సమాజం మారదు. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే పౌరులని, ఇంప్లిమెంట్ చేయగలిగేటటువంటి సభ్యులను, ప్రజా ప్రతినిధులను తయారు చేసుకున్నప్పుడు అది సాధ్యమవుతుందని నేను అనుకునే విషయం. తప్పకుండా ఇక ముందు అటువంటి యువతని, ఆ విధమైనటువంటి ప్రజాప్రతినిధుల్ని తప్పకుండా మనం, మా జనరేషన్ లో ఇప్పుడు మేము చూడకపోయినా భవిష్యత్ తరాల వాళ్ళు తప్పకుండా చూస్తారని ఆశతో, ఆకాంక్షతో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదర బృందానికి అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తప్పులు మాట్లాడినా మన్నించండి. మీరు ఆశించిన విధంగా నేను మాట్లాడలేకపోయినా ఏమీ అనుకోవద్దు. మరొకసారి ప్రయత్నం చేసి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.